పరిస్థితుల్లో జీవితం కొనసాగుతూ ఉంది. ఎప్పుడో వంటి పరిస్థితులు వారు కొనసాగుతూ ఉన్నాయి. హృదయానికి మనశ్శాంతి లేక, జీవితంలో ఆనందం లేక, ఎన్నో బాధల వంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారు కూడా సృష్టికర్త దేవుడు నమ్మడం ప్రారంభించారు. అప్పుడు ఒక్కొక్కసారి హల్లెలూయా హల్లెలూయా సృష్టికర్త దేవుణ్ణి వారికున్న బాధను బట్టి, వారికున్న కష్టాన్ని బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి, వారికున్న ఆటంకాలను బట్టి వారు దేవుణ్ణి నమ్మడం మాత్రమే తెలుసుకున్నారు తప్ప ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు నమ్మడని తెలుసుకున్నారు, కానీ ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం వారు చేయకపోవడం వల్ల నిజమైన ఆశీర్వాదాలు వారు చూడలేకపోయారు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం దేవుడు నమ్ముకునేది కాదు, కానీ దేవుడు మనసు తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. దేవుడికున్న ప్రేమ, ఆయనకున్న ఆలోచన, మన పట్ల దేవుడికున్న తలంపులు, మన పట్ల దేవుడి ఉద్దేశాలు నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే స్థిరముగా నువ్వు దేవుడితో ఉండే అదృష్టం పోగొట్టుకుంటావు. కలకాలము దేవుడితో ఉండే అవకాశం నువ్వే. ఎందుకంటే నమ్ముకున్నవాడు దేవుడు మనసు అర్థం కాకపోతే అప్పుడప్పుడు దేవుణ్ణి బాధ పెట్టేవాడిగా మారుతూ ఉంటాడు. అప్పుడప్పుడు దేవుడి చేతుల్లోంచి జారిపోతున్న వ్యక్తులుగా ఉంటాం. అప్పుడప్పుడు దేవుడికి విరోధమైన కార్యములు చేసేవారుగా ఉంటాం. కానీ ఒక మనిషి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన తెలుసుకునేవాడిగా జీవితాలు మార్చుకుంటే, ఆయన తెలుసుకున్నవాడిగా జీవితాలు మారగలిగితే వాడు దేవుడితో స్థిరముగా ఉంటాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితాలు వారికున్న కష్టాన్ని బట్టి దేవుని నమ్ముకున్నారు, వారికున్న బలిగితను బట్టి వారు దేవుని నమ్ముకున్నారు. దేవుని నమ్ముకుంటే కష్టాలు బాధలు పోతాయనుకున్న వారికి ఆగిపోయారు తప్ప ఆ దేవుడి మనసు తెలుసుకోవాలి అనే ప్రయత్నం వారు చేయలేదు. దేవుడికి నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, దేవుడు ఎంతగా ప్రేమించేవాడిగా ఉన్నాడు, నా పట్ల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, నీ నమ్ముకునే దేవుడి బలం ఎంతో ఉంది, ఆయన శక్తి ఎంతో ఉందని కాస్త లోతుగా వారు వెళ్ళేవారుంటే దేవుడి చేతులు ఎంతో దీవించబడేవారు. దేవుని బట్టి ఎంతో గొప్పగా వారి జీవితాలు మార్చబడేవి. కానీ వారు కేవలం దేవుణ్ణి ఆ కష్టాన్ని బట్టి, బాధను బట్టి నమ్ముకోవడం వల్ల ఆగిపోయారు కనుక పూర్తిగా దేవుడి మనసు వారికి అర్థం కాలేదు. దేవుడి శక్తి పూర్తిగా వారికి అర్థం కాలేదు. దేవుడి కృప పూర్తిగా వారికి అర్థం కాలేదు. దేవుడి విధానం పూర్తిగా వారికి అర్థం కాలేదు. అందుకే వారు దేవుడి నుంచి వచ్చే సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుకోక మధ్యలోనే జీవితాన్ని ముగించబడ్డాయి. హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా కష్టాన్ని బట్టి దేవుని నమ్ముకొని అక్కడికి పరిమితం అయిపోతే సంపూర్ణమైన ఆశీర్వాదం చూడలేదు సోదరా. నువ్వు దేవుడు తెలుసుకునే వ్యక్తిగా మారాలి. దేవుడి మనసు నీకు అర్థం కావాలి, దేవుడి ఆలోచన నీకు అర్థం కావాలి, ఆయన ఉద్దేశం నీకు అర్థం కావాలి, ఆయన సంకల్పం నీకు అర్థం కావాలి. ఎవరికైతే దేవుడు నమ్ముకున్న తర్వాత ఆయన ఎలాంటి వాడు, ఎంత శక్తి కలిగిన వాడు, నా పట్ల దేవుడికున్న ప్రేమ ఏంటి అని పరిపూర్ణంగా ఎవరైతే దేవుడు తెలుసుకుంటాడో వాడు కళలో కూడా దేవుడు విడిచిపెట్టుకుని ఉంటూ అద్భుతమైన జీవితం ఉంటుంది. దేవుడి స్తోత్రం. అందుకే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. యెహోవా ఉత్తముడని చాలు. దేవుడి స్తోత్రం. దేవుడు కోరిక నన్ను తెలుసుకునే వారిగా చదువులో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెహోవా ఉత్తముడని, సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన చదువుల పట్ల ప్రేమ కలిగిన వాడని, ప్రతి మనుషులు కూడా గాఢంగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడని, ఆయనే మనిషి జీవితాన్ని మార్చగలనని నువ్వు తెలుసుకునే క్యారెక్టర్లకు రాకపోతే జీవిత కాలం అంతా ఈ దేవుడితో ఉండలేవు. జీవిత కాలం అంతా ఈ దేవుడితో కొనసాగలేవు. నీ బ్రతుకు కాలంలో నీకు అర్థం కానప్పుడు నీ ఆలోచనలు తప్పుడప్పుడు తారుమారుగా మార్చబడుతూ ఉంటాయి. దేవుడి ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే, కేవలం దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా జీవితంలో మిగిలిపోతే చిరకాలము దేవుడితో ఉండే ఒక మంచి దైవకును పొందుకోలేవు. అప్పుడప్పుడు దేవుడి విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం.
అప్పుడప్పుడు దేవుణ్ణి అనుమానించే వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు దేవుడి సామర్థ్యాన్ని తక్కువగా ఆలోచిస్తాం. అందుకే జీవితాలు కూడా వాడుకున్న కష్టాన్ని బట్టి దేవుడు నమ్ముకున్నాడు, వాడుకున్న బాధలు బట్టి దేవుడు నమ్ముకున్నాం, వాడుకున్న విధానం బట్టి దేవుడు నమ్ముకున్నాం. కానీ వారి జీవితంలో నమ్ముకున్న దేవుణ్ణి తెలుసుకోవాలి అన్న ఆలోచన వారికి లేకపోవడం వల్ల, దేవుడి శక్తిని గుర్తించాలి అన్న ఆలోచన వారికి లేకపోవడం వల్ల, మా పట్ల ఉన్న దేవుడి ప్రేమ ఎంత లోతుగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల దేవుడు కలిగిన వారి జీవితాలు ఏమీ పొందుకోకుండా ముగించబడ్డాయి. దేవుని కలిగిన వారి జీవితాలు సంపూర్ణమైన ఆశీర్వాదం చూడలేకపోయారు. దేవుని కలిగిన వారి జీవితాలు ఆయన ఇచ్చిన వాగ్దాన భూమిలో చాలా. దేవుని కలిగిన వారి జీవితాలు ఆశీర్వాదం లేక, దీవెన లేక, దైవం తోడు లేక, దేవుని శక్తి లేని వారిగా మిగిలి అరణ్యములో ఆకు రాలినట్టుగా రాలిపోయి